నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. నిందితుడిగా చేర్చిన తర్వాత బీరాలు, అరెస్టు తప్పదని తెలిసాక పలాయనాలు, కోర్టుల్లో ముందస్తు బెయిల్ రాకపోవడంతో 2 రోజులకు మకాం, ఇలా 55 రోజుల డ్రామా చివరికి కేరళ సమీపంలోని ఓ రిసార్ట్లో పట్టివేత. ఇది క్వాడ్స్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో మొదట్లో హుంకరించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీ ఎపిసోడ్ ఎండ్ కార్డ్. ఎన్నో రోజుల గాలింపు తర్వాత నెల్లూరు జిల్లా పోలీసులు కాకాణి ఆచూకీ పట్టి ఆయన్ను పట్టేసుకోవడం, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిపోయాయి. మరి ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. అంశంపై ముందుగా డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం పార్టీ నుంచి, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు వెంకటేశ్వర గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్. సార్ కోటేశ్వర గారు, ఈ కాకాణి గోవర్ధన్ రెడ్డి అంశం ఇప్పుడు కాదు, యాక్చువల్గా గత ప్రభుత్వ హయాం నుంచి కూడా చాలా గట్టిగా వినపడుతుంది. పర్టికులర్గా మైనింగ్, క్వాడ్స్ మైనింగ్ విషయంలో చాలా విలువైన మైకా క్వాడ్స్ మైనింగ్ అక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అనుచరులు సాగిస్తున్నారు. దానికి ఆయన అండదండలు పూర్తిగా ఉన్నాయి అని చెప్పేసి సీనియర్ టీడీపీ లీడర్గా ఉన్నటువంటి, అలాగే సర్వేపల్లి ఎమ్మెల్యే అనుకుంటా ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాయి అనేక సందర్భాలు. ఆయన ధర్నాలు చేశాడు. గత ప్రభుత్వ హయాంలోని పని జరగదని తెలిసినా కూడా ఆయన పట్టుబట్టని విక్రమార్కుల్లాగా అనేక లేఖలు రాశాడు, ధర్నాలు చేస్తే అప్పుడేదో ఒక ఇన్స్పెక్షన్ కూడా జరిగిందని విన్నాం. అయితే అది అటువంటిది ఏమీ లేదని చెప్పేసి, అయితే యాక్చువల్గా ఆ మైనింగ్ లీజ్ కూడా వీళ్ళది కాదని, ఏదో రుస్తుం అనే ఒక కంపెనీకి సంబంధించి 2009 నుంచి 2023 వరకు ఆ లీజ్కి ఇచ్చారని, మైనింగ్ లీజు. అది ముగిసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ చేంజ్డ్ పాలసీ ప్రకారంగా, ఆ న్యూ పాలసీ ప్రకారంగా ఎవరికి లీజ్ ఇవ్వలేదని, కానీ దాన్ని కూడా అతిక్రమించి అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మద్దతుతో, సపోర్టుతో, పూర్తి స్థాయిలో అధికారులంతా అండదండలతో ఎంతో విలువ చేసేటటువంటి క్వాడ్స్ మైనింగ్ చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. అదే కాదు, కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు బాగా వినపడింది కోర్టులో ఉన్నటువంటి ఒక కొన్ని ఫైల్స్ మిస్సింగ్, అది కూడా దొంగతనం చేస్తుంటే వాళ్ళు పారిపోతుంటే చిందరవందరగా బయట దొరికినాయి అని చెప్పేసి. ఆ కేసు దేనికి సంబంధించిందంటే మళ్ళీ అగైన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడో ఆస్తులు సంపాదించారని చెప్పేసి ఏదో ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఈయన క్రియేట్ చేసి ప్రూఫ్గా అది కేసు పెట్టడం, అది కోర్టులో కేసు నడుస్తున్న పరిస్థితుల్లో అది పెండింగ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈయన ఫోర్జరీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడు కోర్టు కంటే, అది సివియర్ పనిష్మెంట్ కింద దారితీస్తుందని చెప్పేసి ఆయన అనుచరుల చేతో లేదా ఎవరినన్నా పంపించి కోర్టులోనే ఏకంగా దొంగతనం చేయించాడు అనే ఆరోపణ కూడా ఉంది. అది ఒక పెద్ద సంచలనమైంది. అంటే కోర్టుల్లో కూడా ఫైల్స్ మాయం చేయడానికి కూడా సాహసం చేస్తారా అని చెప్పేసి. సార్ ఎలా చూడాలి? కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడే మాటలు చూస్తే ఈవెన్ మనకే, నేను అనేక సందర్భాల్లో అంత కాన్ఫిడెంట్గా, అంత బిగ్గర్ వాయిస్తో అసలు మాట్లాడుతుంటే ఈయనకి మించినటువంటి నిజాయితీ పరుడు లేడేమో, ఈయన్ని అనవసరంగా ఇరికిస్తున్నారేమన్నా అంటే ఆ భావన వచ్చేలాగా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటాడు ఆయన. మరి ఆయన చేసిన వ్యవహారం చూస్తే దీనికన్నా కూడా నాకు ఎక్కువ ఆశ్చర్యం అనిపించింది. ఏకంగా కోర్టుల్లో ఫైల్స్ కూడా మాయం చేసే కార్యక్రమాలు చేపడతారా అంటే, ఈయన అంత పలుకుబడి ఉన్న వ్యక్తి, లేకపోతే ఈయనకి అంత అనుచరగణం ఉందా, లేకపోతే అక్కడ ఆయన కొన్ని ప్రాంతాల్లో డాన్ లాగా ఉన్నారు కదా, ఆ రకంగా ఈయన ఆ ప్రాంతానికి డాన్ అన్న వ్యవహారం కనబడుతుంది. సరే ఎలా చూడాలి ఓవరాల్గా మీ ఐడియా? ఇది ఇప్పటికే వరుసగా వైసీపీ నాయకులు మీడియా ముందుకు వస్తున్నారు. ఇట్స్ అగైన్ ఏ ఫ్యాబ్రికేటెడ్ కేస్, నథింగ్ న్యూ. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మంచి వాయిస్తో ఆయన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద, అలాగే అమలు చేయబడినటువంటి హామీల మీద గట్టి స్వరంతో ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆ గొంతు నొక్కే కార్యక్రమం అని చెప్పేసి. మరి ఈరోజు కొత్తగా కనుక ఆయన ఏమన్నా నోరు విప్పితే అనుకోవచ్చు, లేదా కొత్తగా ఈ కేసు వివరాలు ఏమన్నా బయటకు వచ్చి ఉంటే అనుకోవచ్చు. గత ప్రభుత్వ హయాంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అప్పటి నుంచే పోరాడుతున్నాను అంటున్నాడు కదా. మరి వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరంగా చేశారని అనుకున్నా
ఇప్పుడు అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే కదా ఉంది, వాళ్ళ ప్రభుత్వ హయాం నుంచి ఇదే అంశం మీద పోరాడుతున్నప్పుడు కొత్తగా ఇది కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆయన వాయిస్ రైజ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు అనే దానికి ఏమన్నా శాంక్టిటీ ఉందో? రెండు, ఒకవేళ ఆయన మాట్లాడేది అంత కాన్ఫిడెంట్గా మాట్లాడేది కరెక్ట్ అయితే కనుక నేను ఇక్కడే ఉన్నాను అరెస్ట్ చేసుకున్నాను అన్న వ్యక్తి కట్ చేస్తే గత 2 నెలల నుంచి అబ్స్కాండ్ అయిపోయి పోలీసులను బట్టలు ఉడదీస్తారన్న వ్యక్తి మరి అదే పోలీసులు వస్తుంటే ఎందుకని అట్లా రాష్ట్రాలు వదిలేసి 2 రోజులకు ఒకసారి మకం మారుస్తూ తిరుగుతున్నాడు? అదే మనకి ఇక్కడ తేటతలమైంది. నిన్న కేరళలో దొరికాడంట, అంతకుముందు బెంగళూరు అన్నారు, ఆఖరికి మీడియానే కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే 2 రోజులకు ఒకసారి మార్చినప్పుడు మరి ఆబ్వియస్గా అంతే కదా, 2 రోజుల క్రితం బెంగళూరులో చూస్తుంటారు క్యాండిడేట్, మరి తర్వాత కేరళలో ఉన్నాను ప్రత్యక్ష వేయడం తెలియదు. ఓవరాల్గా అయితే దొరికాడు. సార్ ఏంటి సార్ కాకానీని రాజకీయపరమైనటువంటి అంశంగా చూడాలా ఆయన ఎపిసోడ్ని, లేదంటే ఎప్పటి నుంచో నలుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు పర్యవసానం అనుకోవాలా? క్వార్జు లేదా ఇతర ఖనిజాలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వ అధికారుల అండదండ ఉన్నటువంటి అనేక మంది క్వార్జును అక్రమంగా తరలించారు అనేటువంటిది ఒక వాస్తవం. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తన నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్నాడు కనుక కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఆయన ప్రత్యేకంగా కేంద్రీకరించి ఉండవచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఎంపీ, 100 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఒక ఎంపీ, ఇటువంటి వాళ్ళందరి పేర్లు కూడా దానిలో ఉన్నాయనేటువంటి ఒకటి. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద వచ్చినటువంటి లేదా చెప్తున్నటువంటి ఒక ఆరోపణ ఏంటంటే, ఇవాళ గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా, ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశాడని కూడా చెప్తున్నారు. అది నిజంగా ఫోర్జరీనా, లేకపోతే ఒకే పార్టీలో ఉన్నప్పుడు మరి శ్రీనివాసరెడ్డి గారే ఆ విధమైనటువంటి లేఖ ఇచ్చారా అనేటువంటిది అది విచారణలో తేలాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. అందువల్ల కాకాని గోవర్ధన్ రెడ్డి అటువంటి అక్రమాలకు పాల్పడి ఉంటే డెఫినెట్ గా ఆయన్ని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. ఏదైనా రికవరీ చేయడానికి ఏమైనా ఉండేట్లయితే రెవెన్యూ రికవరీ దాని ప్రకారం ఆ పని కూడా చేయొచ్చు. కానీ మిగిలినటువంటి వైసీపీలో ఉండి గతంలో అటువంటి అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏమిటనేటువంటి అది రాబోయే రోజుల్లో చర్చనీయాంశంగా మారుతుంది. దాన్ని గోవర్ధన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు కానీ దాన్ని అయితే వదిలిపెడతారని నేనైతే అనుకోవట్లేదు. ఇక ఆయన ఎందుకు బేరాలు పలికి లేదా ప్రగల్భాలు పలికి అరెస్టుల నుంచి తప్పించుకున్నారు అంటే, కేసు పెడతారని తెలిసిన తర్వాత సాధ్యమైన మేరకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అటువంటి ప్రయత్నాల్లోనే ఆయన చేసినటువంటి ప్రకటనలు అవన్నీ ఉన్నాయి. ఆ ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగానే ఇవన్నీ మాట్లాడారు. అది రాదు, బెయిల్ రాదు అనుకున్న తర్వాత ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. అనేక మంది, ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి అట్లా ఎందుకు అనుకోవాలి, అనేక మంది ఇప్పుడు మన బూతుల మంత్రిగా పనిచేసినటువంటి కొడాలి నాని కూడా అదే విధంగా అజ్ఞాతవాసంలో ఉన్నాడని చెప్తున్నారు కదా. ఆయన మీద ఇంకా లుకౌట్ నోటీసులు ఇచ్చారు కనుక ఎప్పుడైనా పట్టుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నారు. అందుకని అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ అరెస్ట్ చేసిన తర్వాత ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్పిన తర్వాత రిమాండ్ అంటూ అనేటువంటిది ఒక రొటీన్ ప్రక్రియ. రిమాండ్ కి ఇచ్చినంత మాత్రాన లేదా కోర్టులో కేసు దాఖలైనంత మాత్రాన నేరం చేసినట్టు లేకపోతే రుజువు అయినట్టు దాన్ని అట్లా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మొత్తం ఈ యాంటిసిపేటరీ బెయిల్ అనేటువంటిది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రక్రియ, అది సుప్రీంకోర్టులో కూడా ఏ విధమైనటువంటి కామెంట్స్ చేశారో సజ్జల భార్గవరెడ్డి కేసులో మనం చూసాం. అందువలన ఒక మీడియాలో నానటానికి లేదా ఒకవేళ ఏదన్నా అవకాశం ఉండేట్లయితే చట్టపరంగా రక్షణ పొందటానికి ప్రతి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ, దానిలో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చేశాడు తప్ప అదేమి ఇవాళ మొత్తంగా ఆంధ్రదేశంలో ఉన్నటువంటి స్థితిలో అదేమి విపరీతమైనటువంటి ప్రవర్తన కాదనేది కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇక కేసులు, ఈ ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణ అక్రమంగా క్వార్జ్ ఖనిజాన్ని తరలించారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ సందర్భంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి
ఆ గనుల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెదిరించారని ఎడగొట్టారు ఇటువంటివన్నీ వస్తున్నాయి. అందుకని చట్టం తన పని తాను చేస్తుంది. కేసు దాఖలైంది. కేసు దాఖలైన తర్వాత ఇప్పుడు రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత లేకపోతే వీలైతే ముందుగా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత అది రొటీన్ కేసుగా మారిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు పెట్టేటువంటి సాక్ష్యాలు ఏమిటి, దాన్ని ఎదుర్కొనేటువంటి పద్ధతి ఏమిటనేటువంటిది ఇది రొటీన్ అయిపోతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడుకి ఏడాది గడిచింది. ఏడాది గడిచిన తర్వాత కొంతమంది మీద కేసులు పెట్టాల్సిందే. దాన్నేమి నేనేమి వ్యతిరేకించట్లేదు. హడావుడి చేశారు. ముఖ్యంగా ఒక సినిమాటిక్ గా బియ్యం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైనటువంటి హడావుడి చేశారో తెలియదు. కేసు ఏమైందో తెలియదు. అందులో ఏం అరెస్టులు జరిగాయేమో తెలియదు. ఈ హడావుడికే పరిమితం అయ్యేట్లయితే, ఇదే విధమైనటువంటి పద్ధతుల్లో కనుక సాగేట్లయితే 5 సంవత్సరాల నాటికి ఈ కేసులు ఏవి కూడా తేలెట్టు కనపడలేదు. ఈ కేసులు ఏవి తేలెట్టు కనపడకపోతే అంతిమంగా 3 పార్టీల కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎదురయ్యేటువంటి సమస్య ఏంటంటే, ఇదిగో చూడండి తప్పుడు కేసులు పెట్టారు, ఒక్క కేసు కూడా రుజువు కాలేదని చెప్పేసి వైసీపీ నేతలు ఎఫెన్స్ తీసుకొని వీటినే అస్త్రాలుగా వాడుకునేందుకు అవసరమైనటువంటి ప్రాతిపదికలు కూడా ఇప్పుడే ఏర్పడుతున్నాయనేది మాత్రం మాకు అనిపిస్తా ఉంటుంది. అందువల్ల ఈ కేసులు అనేటువంటివి మేము కక్షపూరితంగా చేయట్లేదు, కక్షపూరితంగా చేస్తున్నారని ఎవరు అంటలేదు, నేను కూడా అంటలేదు. ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఈ అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు లేదా వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర ఆర్థిక నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఇటీవల కాలంలో వాళ్ళ చేతులకి ఏ మట్టి అంటకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నటువంటి తీరు మనకి దేశవ్యాప్తంగా కనిపిస్తా ఉంది. అందువలన ఈ వీటిలో ఎన్ని కేసులు నిలుస్తాయి, ఎన్ని కేసులు పోతాయి, ఎంత శిక్ష పడుతుంది ఏమిటనేటువంటిది ఒక పెద్ద ప్రశ్నగా మారబోతా ఉంది అనేది నా అభిప్రాయం. రైట్ సార్. విజయకిరణ్ గారు, కోటేశ్వర గారు అన్నట్లు దేశం దేశవ్యాప్తంగా చూస్తే లేదంటే కానీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చూస్తే బీజేపీయేతర పక్షాలు కనుక బీజేపీలో జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ప్యూరిఫై అయినట్టు గత ప్రభుత్వ హయాంలో లేకపోతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి గత ప్రభుత్వం నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎంపీలుగా ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. మరి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సెలెక్టివ్గా అఫ్కోర్స్ ఎవరున్నా చేయాల్సిందే. మరి మీ పార్టీలోకి వచ్చేసారు కాబట్టి ఇప్పుడు పునీతులు అయిపోతారా? కాకాని గోవర్ధన్ రెడ్డి ఏమి అమాయకుడు కాదు కదా. ఆయన మాట్లాడే తీరు చూస్తే అసలు ఆయన చూస్తే చాలా పకడ్బందీగా మాట్లాడతాడు, తెలుగుగా మాట్లాడతాడు. మరి ఆయన ఊరుకోడు కదా. ఆయనతో పాటు ఒకవేళ ఆయన ఒప్పుకుంటే కనుక ఒకవేళ దీంట్లో అట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మరి మీ పార్టీలో ఇప్పుడు లేటెస్ట్గా చేరినటువంటి ఎంపీల పేర్లు కూడా ప్రస్తావిస్తారు కాబట్టి మరి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. అదొక అంశం. రెండో అంశం, మొదటగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి చేత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు, మీకే ఇబ్బంది లేని నేను చూసుకుంటాను, మీరు కనుక క్వాడ్స్ మైనింగ్ కనుక చేస్తే అని చెప్పేసి అన్నట్లుగా ఆయన్ని అదర్స్ అన్న దాంట్లో తీసుకొచ్చి A4గా ఆయన పెట్టారనేది వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే మరి కాకూడదని రూల్ ఏముంది? ముందు వాళ్ళ ముగ్గురిని మీ మీద కేసు తీవ్రతలు తగ్గాలన్నా, సెక్షన్లు తగ్గించాలన్నా, లేదంటే కనుక మీరు రేపు బయటపడాలన్నా అసలు దీనికి మూల విరాట్ ఎవరో మీరే చెప్పండి అని వారితో బలవంతంగా చెప్పించకూడదని రూల్ ఏముంది? ఎందుకంటే ఆయన నాకేం సంబంధం లేదు అంటున్నాడు కదా. అలాగే కేసులో కూడా ఆయన డైరెక్ట్గా మైనింగ్ చేశారని చెప్పేసి చెప్పట్లేదు కదా. మైనింగ్కి తోడ్పాటు అందించాడని అంటున్నారు. సరే, ఏదైనా క్రైమ్ ఈజ్ క్రైమ్. సో ఇవి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా మీ పార్టీలోకి అప్పుడు ఇదే రకమైనటువంటి అక్రమాలు చేసి ఇదే పరమైనటువంటి క్వాడ్స్ మైనింగ్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చినంత మాత్రాన ఏ రకంగా వాళ్ళని క్లీన్ చిట్ ఇవ్వగలరు వాళ్ళకి? సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అదేవిధంగా రేపు తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా పర్వదినం మహానాడు ప్రారంభం అవుతా ఉంది. దానికి సందర్భంగా కూడా అందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు,
తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చట్టపరంగా అనేకమైనటువంటి అవకాశాలను ఉపయోగించుకున్నాడు. అటు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, మళ్ళీ సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ రకరకాల అవకాశాలు ఉపయోగించుకున్నారు. కోర్టులో ఎక్కడా కూడా ఆయనకి రిలీఫ్ రాలా. కారణం ఏంటంటే ఆయన పైన ఉన్నటువంటి ఎలిగేషన్స్ కానీ, లేదు ఆయన ఆ కేసుకు సంబంధించిన గ్రావిటీ కానీ, వాటి దృష్ట్యా ఈయనకి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఏ విధమైన రిలీఫ్ రాని పరిస్థితి క్లియర్గా చూసాం. దానికంటే ముందు నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన బొంకిన బొంకుడు, అసలు నేను ఎంతసేపు నేను హైదరాబాద్లో ఉన్నాను, 4 గంటల్లో ఎక్కడికి రమ్మంటే అక్కడికి విచారణకు వస్తానని చెప్పాడు. వెంటనే ఇంక అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. అంటే దరిదాపు ఒక 2 నెలల పాటు అక్కడ ఇక్కడ అత్యాధునికమైనటువంటి యాప్స్ అవి వేసుకొని ఒక రాష్ట్రంలో ఉంటే ఒక రాష్ట్రంలో చూపించేలాగా మేనేజ్ చేసుకొని మొత్తానికైతే చాలా కాలం పోలీసుల కళ్ళు కప్పి దాక్కున్నటువంటి పరిస్థితి. అంటే నిజంగా ఆయన కేవలం దీంట్లో నుంచి బెయిల్ ద్వారా బయటపడదామని ప్రయత్నించాడు, కానీ బెయిల్ అవకాశం రాలేదు. అలా మనిషే గాయపడిపోయాడు. తద్వారా దీన్ని ఎంతే పెండింగ్ పెట్టి ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ ఏ విధంగా అయితే గత సంవత్సరం నుంచి మాయమైపోయాడో, అదేవిధంగా ఒక 5 సంవత్సరాల పాటు మాయమైపోదాము, తర్వాత చూసుకుందాం అనేటువంటి ప్రయత్నంలో ఉండగా పోలీసులు వారి యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించి అతన్ని పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఆయన నేరం చేపించాడు అనేటువంటిది మేం కాదు. ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులే ఎంతో ఆనందపడతా ఉన్నారు. ఆ కాలంలో మమ్మల్ని అసలు ఎవడు మమ్మల్ని లెక్క చేయలేదు, పట్టించుకోలేదు, విర్రవీగాడు, మాకు ₹1 కూడా అందులో మాకు రావాల్సిన వాటాలు మాకేం ఇవ్వకుండా ఒక్కడే మింగేశాడు అనేటువంటి ఆ రకం ఫస్ట్ ఆనందపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాకు సంబంధించిన నాయకులు. మాకు సంబంధించి ఈ కేసులో చట్టపరంగా ఆయన చేసిన నేరానికి సంబంధించి ఫిక్స్ చేసే దాంట్లో పోలీసులు వారి యొక్క కార్యక్రమం పూర్తిగా చేస్తారు. ఇక కోర్టు ఇప్పుడు పోలీసు పాత్ర, ప్రభుత్వం పాత్ర కేవలం వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టడం, ఆ తర్వాత ఛార్జ్ షీట్ కరెక్ట్గా వేయటం, అది ప్రధానమైనటువంటి పాత్ర. ఆ తర్వాత కోర్టులో జరిగేటువంటి దాంట్లో డాక్యుమెంట్సే మాట్లాడతాయి. అంటే ఆయన చేసిన నేరానికి సంబంధించిన కార్యక్రమాలు, ఆ ఛార్జ్ షీట్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మాట్లాడతాయి. సో ఇప్పుడు ఏది ఏమైనా కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు రాజకీయంగా ఇవాళ ఒక్క కాకాని గోవర్ధన్ రెడ్డే కాదండి, ఎవరెవరైతే ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డారో వారందరి పైన కూడా కేసులు పడతా ఉన్నాయి. వారందరూ కూడా పారిపోతా ఉన్నారు, పారిపోయిన వాళ్ళని పట్టుకొస్తా ఉన్నారు, తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ యూనివర్సల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటున్నది ఒకే ఒక మాట ఏంటంటే రాజకీయ కక్ష సాధింపు. రాజకీయ కక్ష సాధింపు అంటే ఎలా ఉంటదంటే కనీసం ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, విచారణకు రమ్మనే నోటీస్ లేకుండా, ఏ విధమైనటువంటి ముందుగా ఒక్క మాట కూడా లేకుండా ఒక పెద్ద ప్రపంచ స్థాయి నేరస్తులను పట్టుకున్నట్టుగా తెల్లవారుజామున వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు చూడండి, అవి కక్ష సాధింపు లేదా రాజకీయ పరమైనటువంటి కేసులు అంటే అవి. ఇది కేవలం చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. నేరం చేసిన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వందల మంది నాయకులు ఉంటారు, పెద్ద పెద్ద నాయకులు, కానీ వాళ్ళందరూ ఎక్కడా ఫిక్స్ అవట్లా. ఎవరైతే 10ల సంఖ్యలో నేరాలు ఘోరాలు చేశారో, దోపిడీలు దారుణాలు చేశారో వారిపైన మాత్రమే ఈ రోజున చట్టం యాక్టివ్ గా పనిచేస్తా ఉంది. కాబట్టి దీనికి కాకాని గోవర్ధన్ రెడ్డే కాదు, ఇంకా అనేక మంది పైన కేసులు లైన్ లో ఉన్నాయి. కొంతమంది పారిపోయారు, కొంతమందికి గుండెపోట్లు వస్తా ఉన్నాయి, కొంతమందికి రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తా ఉన్నాయి ఉన్న పలంగా. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళందరూ కూడా చట్టానికి జవాబుదారీతనంగా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉందని అయితే స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఓకే కిరణ్ సార్. వెంకటేశ్వర్లు గారు, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి విషయంలో గతంలో కోర్టులో ఫైల్స్ కేసు మిస్ అయింది కూడా అప్పట్లో పెద్ద సంచలనం. అంటే మనం ఏదైనా డిస్ప్యూట్ ఉంటే కోర్టుకు వెళ్తాము అంటే ఆ కోర్టుల్లో ఫైల్స్ కూడా భద్రం ఉండదా అన్న ఒక సంశయాన్ని తీసుకొచ్చింది. ఆశ్చర్యం అనిపించింది కూడా, ఈ రకం కూడా మిస్ అయిపోతాయి అంటే మిస్ అవడం కూడా కాదు, దొంగతనం అది. ఆ దొంగతనం కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోతూ
పారిపోతూ ఎక్కడ పడేశారు, ఇది ఇసిరేసారట. అంటే నాకు గుర్తున్నంత వరకు, నాకు సరిగ్గా గుర్తులేదు సార్, క్లారిటీ అవ్వచ్చు, కుక్కల వెంటబడినాయో సంథింగ్ ఏదో చెప్పారు అప్పుడు. ఆ రక్షించుకునే క్రమంలో పారిపోయేటప్పుడు ఫైల్స్ జారిపోయినా సంథింగ్ ఏదో జరిగిందన్నారు. సరే, ఆ ఏకంగా సుమోటోగా తీసుకుంది కోర్టు, హైకోర్టు దాని మీద కేసు కూడా ప్రూవ్ చేశారు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని అప్పట్లో అన్నారు. సరే, కాకపోతే చాలా రకాల డౌట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ దొంగలు కూడా వచ్చి కరెక్ట్గా ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు ఫైల్స్ మాత్రమే ఎందుకు పట్టుకుని వెళ్తారు, దొంగతనం చేస్తారు? అసలు దొంగలకు కావాల్సింది ఏంటి? ఏదైనా ఉంటే పనికొచ్చేది, విలువైనవి. సో ఖచ్చితంగా కోర్టులో దొంగతనం చేశారు, ఫైల్స్ తీసుకెళ్లారంటే బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళని పంపించారని. సో ఖచ్చితంగా ఏ కేసుకు సంబంధించినవి తీసుకెళ్లారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కదా. అలా దాన్ని బేస్ చేసుకుని సోమిరెడ్డి గారు అప్పట్లో ఆరోపణలు చేశారు. బట్ సిబిఐ ఇక క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మీరు మాత్రం నేను మాత్రం ఏం మాట్లాడగలని చెప్పండి. ఇప్పుడు సిబిఐ ఈడీలు అనేసరికి ఇక అవే అల్టిమేట్. మరి ఎవరన్నా మరి 100% కరెక్ట్గా పనిచేస్తాం లేదో ఇలాంటివి చూసినప్పుడు అర్థమవుతూ ఉండదు క్లీన్ చిట్లు. సరే, క్లీన్ చిట్ ఇచ్చింది సరే, ఆ కేసు వదిలేద్దాం. మరి ఈయన క్లీన్ పర్సన్ అంటే క్లీన్ పర్సన్ కాదని క్లియర్గా అర్థమవుతుంది కదా. అనేక రకమైన ఆరోపణలు ఆధారాలతో చెప్తున్నప్పుడు మన హైకోర్టు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కేసులో త్వరితగతంగా పరిష్కారం కాకపోవడానికి సిబ్బంది కొరత ఉంది. 5 లక్షల పైచిలకు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ ఫైళ్లు వెతికి తీయడానికి కూడా సిబ్బంది కొరత ఉందని మన ప్రకటన ఇచ్చింది. మరి 5 లక్షల ఫైల్లో గోవర్ధన్ రెడ్డి గారి ఫైలే చిలకలాగా ఏమైనా అన్ని పక్కన తీసి గోవర్ధన్ రెడ్డి ఫైల్ దొరికిందేమో తెలీదు. ఆ చిలకకు దొరికినట్టు దొరికిందేమో. ఇది ఆ రోజు అందరూ చెప్పారు. స్పెషల్ స్టాఫ్ ని పెట్టి రైతురింబాళ్ళు షిఫ్ట్ లేసి ఉంటారు. షిఫ్ట్ లేసి అందరికి తెలిసింది. పలానా చోట పెట్టాం, కన్ఫ్యూజ్ అవ్వకుండా పలానా చోట పెట్టామయ్యా అని చెప్పేసి చెప్పుకుంటారు. 100% అదే కాదు, అందులో మాఫియా ఎట్లున్నారో మనకు తెలుసు. మైనింగ్ మాఫియా ఎవరు చెప్పలేదు, వాళ్లే కొట్టుకున్నారు. అధికార పార్టీ వాళ్లే కొట్టుకున్నారు. నువ్వు దొంగ అంటే మీ అన్న కూడా ఉన్నాడు అందులో అని పెట్టుకు అందరికి తెలిసిన సత్యం. దొంగలు చేశారు కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపుగా దొరుకుతారు. ఇంకా ఆయనే కాదు, అంతకంటే గజ దొంగలు ఉన్నారు. ఆ పట్టుకోవాల్సిందే, చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే, వాడిని శిక్షాల్సిందే, ప్రజలకు న్యాయం చేయాలి. ఇది ఎవరికి మినహాయింపాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇంతకంటే గజ దొంగలు అప్రూవర్ గా మారి నిన్న మొన్నటి నుంచి మీరు అందరూ కూడా చూసింటారు. గతంలో ఉన్నట్టు మనం చర్చించాం. ఎంపీ రాజీనామా చేసినటువంటి విజయసాయి రెడ్డి తర్వాత టీడీ జనార్దన్ గారు కూర్చొని ఆ లాబింగ్ అంతా చేస్తున్నారని విజువల్స్ వీడియోలతో సహా వస్తున్నాయి. అదే కానీ నిజమైతే మాత్రం ప్రజలు అధికార పార్టీని కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నమ్మరు. ఇది ఇటువంటిది నిజమైతే, నిజం కాకూడదని కోరుకుంటున్నాం. కానీ అనడానికి ఏం లేదు, సాక్ష్యాధారాలతో సహా ఈరోజు అన్ని వైరల్ పెద్ద ఎత్తున అవుతున్నాయి. మూడో అంశం ఏమిటంటే, ఇంతకంటే గజ దొంగల్ని వదిలేసి మరి ఏం చేస్తున్నట్లు 3,000-4,000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈడీ సిబిఐ అంటున్నారా? ఇది ఎవరికి తెలియని సత్యం. ఈరోజు అధికారం పార్టీలకి అవే ఇప్పుడు ఆయుధాలు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ చేస్తున్నది ఏమిటి? ఉపా చట్టాలను కానీ అనేక చట్టాలని, ఈడీల్ని, ఐటీల్ని అందరిని అన్ని ఉపయోగించుకొని మాజీ ముఖ్యమంత్రులే లొంగ తీసుకొని తన గుప్పెట్లో పెట్టుకున్నది. కాబట్టి గత వైసీపీలో కూడా క్లీన్ చిట్ కాదు, అది క్లీన్ కాదు, క్లీన్ కాదు, చిట్ ఇచ్చారు లేదు అని. అది ఈడీ చేసింది లేదు, పెట్టింది లేదు, ఏమి లేదు. ఇంకా దొంగలు ఉన్నారు, 1,000 కోట్లు వెనకేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలైన దొంగ ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ అది రావాలని మేము కోరుకుంటున్నాం. సరే, తెలుగుదేశంలో కూడా ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకుంది. మరి అంతా మీదున్నప్పుడేమో చట్టము కాదు, ఇప్పుడేమో చట్టమే. ఇట్లాంటివి ఈ ప్రజలు నమ్మరు. కానీ మీరు కూడా వేధించి, హెచ్చరించి, ఎంటబడి కొంతమంది మీద కాకుండా దొంగలందరి మీద విచారించండి, బయటికి పెట్టండి, సంపదని వెలికి తీసండి. ఇప్పుడు సంవత్సరం కాలంలో ఏ ఒక్క మీరేం చెప్పారు? మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. మేము జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో వైసీపీ గవర్నమెంట్ లో 15 లక్షల ఎకరాలు విలువైన భూములంతా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆక్రమించారు. వీళ్ళందరూ గ్రామ సభలను బట్టి భూములు బయటకు తీస్తాం, వెనక్కిస్తామని సీఎం గారు ప్రకటించారు. చాలా మంది ఉత్సాహపడ్డారు, సంతోషపడ్డారు. కానీ మేము కోరేది ఏమంటే, ఒక్క దొంగనైనా పట్టుకొని మీరు
వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా తెచ్చారు. గుజరాత్ మోడల్లో చట్టం కూడా తెచ్చారు. ఒక్కరి మీద చర్య తీసుకొని జైలుకి పంపించి ఒక్క పేదవాడి దళితుడికి తిరిగి భూమి 1 ఎకరం ఇచ్చారు. ఇవ్వలేదు. కాబట్టి మరి దీన్ని చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది? కక్ష సాధింపు చర్య అనిపిస్తుంది. కానీ దొంగల్ని ఎట్లయితే మనం చర్య తీసుకుంటున్నామో, నువ్వు నేను తన మన అనుకోకుండా రాష్ట్రంలో భూమాఫియాలు ఉన్నారు, గనుల మాఫియా ఉన్నారు, మద్యం మాఫియా ఉన్నారు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో ఎట్లా కొల్లగొట్టారో మీరే చెప్పారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మొన్న ఇప్పుడు ఎమ్మెల్సీ ఆనందబాబు మీకు తెలుసు. మరి వాడు ఇప్పుడు గనుల్ని ఎంత పెద్ద ఎత్తున 100 కోట్లు కొల్లగొట్టాడని చెప్పారు. కానీ ఇప్పుడు బయట ప్రచారం ఏమంటే వాడు వచ్చి కలిశారు, మిమ్మల్ని కలవడం వల్ల ఇప్పుడు వారి మీద ఏం లేకుండా చేస్తున్నారని చెప్పింది. వారి మీద చివరికి ఏం చేసింది కోర్టు మీకు అందరికి తెలుసు. వాడు ఒక డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి దుర్మార్గుని మీ చేత కాకపోతే కోర్టు ఏం చేసిందంటే ఎవరైతే లాయర్ వాదించాడో ఇప్పుడు ఆయన్నే ప్రాసిక్యూటర్ చేయడానికి నియమించింది, కోర్టు నియమించింది. కానీ మీరు చేయలేకపోయారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీకు తెలుసో తెలియకో లేకపోతే సోదరుడు చెప్తున్నా, మీకు తెలుసా లేదని చెప్పట్లేదు, కానీ ఇటువంటిది ప్రజల్లో కూడా మొత్తం అందరూ రొంగ తీసుకొని భయపడిన వాళ్ళని భయపడకుండా తిరిగే వాళ్ళని ఇట్లు చేస్తున్నారని, భయపడుతున్న వాళ్ళని వెంటనే మాఫీ చేసి అప్రూవర్గా మార్పు చేస్తున్నారని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. అది ఎంత నిజమో ఏమిటనేది మాకైతే తెలియదు. ప్రచారం జరుగుతుంది. దానికి ఉదాహరణే విజయసాయి రెడ్డి నిన్న సాయంత్రం టీడీ జనరల్ రెడ్డి కలిసి మొత్తం మద్య మాఫియాలో కానీ ఎవరెవరున్నారు పేర్లు చిట్టా ఇస్తున్నాడు అనేది చెప్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం అంత కిరాతకంగా దుర్మార్గంగా వాళ్ళే చెప్తున్నారు, మా వాడు ఎవరు మాట్లాడలేదు, అంత చేసినటువంటి ప్రభుత్వాన్ని కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి మీరు అటువంటిది కాకుండా మీరు ఒక మాట అన్నారు, చట్టం తన పని దాన్ని చేసుకుని అదే పద్ధతుల్లో దాని స్వతంత్రత ఇవ్వండి, కోర్టులకు స్వతంత్రత ఇవ్వండి, ప్రజల్లో అట్లాంటి వాళ్ళు ముద్దాయిలుగా తేల్చండి. సరే, చివరికి నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు కరోనా వైరస్ పెద్ద ఎత్తున వస్తుంది. మొన్న కార్మికులు ఏదో సమ్మె కార్యక్రమం చేస్తుంటే మీరు కరోనా వస్తుంది మిమ్మల్ని కార్యక్రమం పెడితే క్యాన్సిల్ చేశాను. కానీ మిమ్మల్ని కోరేది ఏమిటంటే, నేను మీ ద్వారా కోరేది ఏమిటంటే, ఇప్పుడు రేపు మోడీ 21వ తేదీ వస్తున్నా అంటున్నాడు. మీరు 2 కోట్ల మందిని సమీకరించాలని ప్రచారం చేస్తున్నారు, ఇంటింటికి పోయి యోగాకు రండి అని. ఇక్కడేమో రేపు మహానాడు అంటున్నారు. గతంలో మన దేశంలో గుజరాత్ లో బయట దేశం నుంచి వచ్చినటువంటి ఆనాడు ట్రంప్ వచ్చే ఇక్కడ కంపు పెట్టిపోయాడు. ఇప్పుడు మోడీ వచ్చి రేపు 2 కోట్ల మందిని సమీకరించి ఏం చేయాలనుకుంటున్నారు? రేపు మీరు మహానాడు కూడా పెడతారు. మీ మహాసభల్ని ఎవరు వ్యతిరేకించలేదు, మీ హక్కు, మీరు జరుపుకోవాల్సిందే. కానీ ప్రజల సంక్షేమం కోరి, ప్రజల యొక్క సమస్యలు గుర్తిరిగి, ప్రజలు మీ పరిపాలనలో ఉంది, ప్రజలు మిమ్మల్ని తిట్టుకుండా మీ ద్వారా ప్రజలకు మేలు జరిగేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా మోడీకి చెప్పి, అయ్యా అసలు గజ దొంగను అరెస్ట్ చేయండి, అది చేయకోకుండా మీరు ఎవరెవరో చిన్న చిన్న చేపలు పట్టుకుంటే ఉపయోగం ఏమి? ఇక్కడ ఏం చేస్తున్నాడు మోడీ? ఇక్కడ మిమ్మల్ని కోపకెంచుకోకుండా, అవతల దూరం పోకోకుండా ఇద్దరిని తన సంఖ్యలో పెట్టుకొని ఆడుతున్నాడు. కాబట్టి మీరు ఆలోచించండి. దీనికంతా కారణం అంతా పైవాడే చూస్తున్నాడు. ఆ పైవానికి తగిన బుద్ధి చెప్పండి, దొంగల్ని అరెస్ట్ చేయండి, శిక్షించండి. శిక్షించితే పెద్ద సమస్య కాదు, ఆ తిన్నదంతా బయటకు లాక్కరండి, కక్కించండి. 1000 కోట్లు ఉన్నాయి, అవన్నీ ప్రజా సంక్షేమానికి చేయండి. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే కష్టాల్లో ఉంటే మరి ఈరోజు 740 కోట్లు పన్నుల భారం మోపారు, ఆస్తి పన్ను. మొన్న 14,700 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు మోపారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని మిత్రులను కోరుతున్నాం. అంతిమంగా నేను చెప్పేది ఏమంటే, గోవర్ధన్ రెడ్డి ఏ రెడ్డి ఆ రెడ్డి అనేది కాకుండా దొంగలు ఎవరిని ఉపేక్షించొద్దు. ఎవరినైనా పట్టుకోండి, ప్రజల ముందు దోషులుగా ఉంచండి. వాళ్ళని శిక్షిస్తే 2 రోజులు జైలు అనుభవిస్తారు, వస్తారు. అది పెద్ద సమస్య కాదు. వాళ్ళకి కావాల్సింది 2 ఏళ్ళు జైలు పోతే ఏమవుతుంది? వాళ్ళు అంటున్నారు కదా మా గవర్నమెంట్ వస్తుందని. శిక్షించడం కాదు, వాళ్ళు తిన్నదంతా ఎక్కడుందో ఆస్తులు సీజ్ చేయించండి, వాళ్ళని బయటకు లాగండి, ఏలలేసి ప్రజలకు పంచండి. ఆ పద్ధతిలో మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే వెంకటేశ్వర గారు. సైదా గారు, యాక్చువల్గా పదే ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి కాన్బట్ పొజిషన్లో ఎలక్షన్స్ బిఫోర్ గత ప్రభుత్వ హయాంలోనే దీని మీద ఎంక్వైరీకి ఆదేశిస్తే తేల్చింది ఏంటయ్యా అంటే, అక్రమ మైనింగ్ జరిగింది, దాదాపు 60,000 టన్నుల పైచిలుకు జరిగింది. దీనికి సంబంధించి బాధ్యుల్కి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. 10 ఎంతలు దానికి ఫైన్ కూడా వేసి 7,53,00,000 అంటున్నారు. దానికి ఎవ్వరూ కూడా రెస్పాండ్ కాలేదంట. సో
మరి బాధ్యులు అంటే దాంట్లో కాకాని గారు కూడా ఉన్నారా అంటే ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకున్న తర్వాత బాలాజీ నాయక్ అనే అధికారి ఈ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయటం దాని పరంగా ఇప్పుడు ముందుకు వెళ్తుంది. అయితే వైసీపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే, లేదంటే కనుక క్లెయిమ్ చేసేది ఏంటంటే, ఈ సోకాల్డ్ బాలాజీ నాయక్ అని ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో అధికారి, ఆ అధికారి గతంలో 2022-23 టైంలో కూడా ఇలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే ధర్నాలు చేస్తూ డిమాండ్ చేస్తున్నారు కనుక అప్పుడు ఒక ఎంక్వైరీ కమిటీ వేశాము గనుల శాఖతో. వారు ఎటువంటి అక్రమ మైనింగ్ జరగలేదని చెప్పేసి అప్పట్లో రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో ఈయన కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్, వన్ ఆఫ్ ది అధికారి అని వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. మరి మీరే కదా చివరిలో మరోసారి అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పేసి తేల్చారని చెప్పేసి, మరి అక్రమ మైనింగ్ జరిగిన ఎలక్షన్స్ బిఫోర్ వేశారట అది ఎంక్వైరీ. మరి అది రిపోర్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిందా రిపోర్టు, దాంట్లో కొంత క్లారిటీ మిస్ అవుతుంది. ఓవరాల్గా ఏదైనా కానీ అక్రమ మైనింగ్ జరిగిందనేది ఈరోజు మనం మాట్లాడుతున్నప్పుడు మన పార్టిసిపెంట్స్ కూడా చెప్పిన మాట అది వాస్తవంగా జరిగిందనేది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ప్రమేయం డైరెక్ట్గా ఉందా ఇండైరెక్ట్గా ఉందా అనేది అప్రస్తుతం. అక్కడ ఆయన బాధ్యత కూడా ఉండదు. ఒకవేళ నిజంగా కనుక ఆయన అంత పవర్ఫుల్ లీడర్ అయి ఉన్నప్పుడు అటువంటి అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉండదు. ఒకవేళ నిజంగా ఆయన అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటే, మరి చూస్తూ వదిలేసావంటే దాన్ని ఇండైరెక్ట్ ప్రోత్సహించినట్టే. నువ్వు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే అది కూడా తేలుస్తారు. దాంట్లో భాగంగానే కదా మిగిలిన వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన A1 కాదు కదా, ఆయన A4గా పెట్టారు. సరే ఇవన్నీ పక్కన పెడితే మళ్ళా సేమ్ దానికే వద్దాం. నువ్వు ఎటువంటి తప్పు చేయకపోయింటే తొడలు కొట్టావు, బట్టలు ఒడదీస్తారన్నావు అధికారులది పోలీసులది. ఇంకా మాట్లాడితే ఈ భాష అసలు ఫస్ట్ ప్రయోగించింది ఆయనేనట. జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ కాదు అది, లేకపోతే ఇంకొక బూతులు శాఖ మంత్రుల యొక్క డైలాగ్ కాదట అది. పోలీసులది అధికారులది బట్టలు ఓడదీస్తామన్న డైలాగు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నోట్లో నుంచేనంట మొదట జాలువారింది. ఇక అప్పటి నుంచి బాగుంది కదా, సింక్ అవుతుంది, సౌండ్ బాగుందని చెప్పేసి అందరూ అందుకుంటున్నారు అధినాయకుడితో సహా. మరి అన్ని బీరాల పలికి అన్ని ఛాలెంజ్లు చేసి మీసాలు తిప్పిన క్యాండిడేట్ 2 నెలల పాటు ఆఖరికి చూడండి కొన్ని పత్రికలు బెంగళూరు అని, కొన్ని పత్రికలు కేరళ అంటున్నాయి. సరే అది పెద్ద పాయింట్ కాదు. అంటే ఎవ్రీ 2 డేస్కి మార్చారు. ఇంకోటి మన మిత్రుడు తెలుగుదేశం పార్టీ మిత్రుడు చెప్పినట్లు ఇప్పుడు వచ్చినటువంటి హై ఎండ్ టెక్నాలజీతో ఈవెన్ వేరే దేశంలో ఉన్నట్టుగా కూడా చూపించుకోవచ్చు ఆ ప్రోటోకాల్స్ వాడితే గనక. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చేసింది, 10-15 ఇయర్స్ బ్యాకే వచ్చింది. సో ఇప్పుడు బాగా వాడుతున్నారు ఎవరికో వాళ్ళు. కేరళ, కర్ణాటక, తమిళనాడు అన్నీ సరిహద్దులు పంచుకుంటాయి కాబట్టి ఎక్కడ దొరికిన పక్కన పెడితే చంద్రమోహన్ రెడ్డి గారు అంటాడు ఏంటంటే ఆయన ఒక విలాసవంతమైనటువంటి ఒక ప్లేస్లో చక్కగా మసాజ్ చేయించుకుంటున్నాడంట. మరి పోలీసులు రేపేమన్నా మరి ఏం మసాజులు చేయించుకున్నాడో మనకు తెలియదు. ఆరోగ్యకరమైనటువంటి మసాజులా లేకపోతే ఆనందదాయకమైన మసాజులా తెలియదు మనకి. లేదే రేపు ఎలాగూ కష్టాలు అనుభవాలు వస్తుందని చెప్పేసి వల్లభనేని వంశీని రోజు మీడియాలో చూసి ఏమన్నా కాస్త ముందే రిలాక్స్ అవుతున్నాడో తెలియదు, అయితే ఆ రకంగా ప్రిపేర్ అవుతున్నాడు. ఓవరాల్గా ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి నేను రిపీట్ చేస్తున్నా. సో ఏంటంటే ఈ పారిపోతూ కూడా వీళ్ళేమీ ఇబ్బందులు పట్ల చక్కగా డబ్బులు బాగా సంపాదించారు. పెద్ద లాయర్ని లోపల వాళ్ళకి ఫీజులు కట్టారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు, ఈవెన్ లాయర్లకు కూడా బాగా గిట్టుబాటు అవుతుంది ఈ కేసులు. వీటి వలన వాళ్ళు చక్కగా వాళ్ళేమో వాదనలు చేసుకుంటున్నారు. మొత్తానికి అయితే ఈయన బెయిల్ లభించలేదు. ఈ లోపల సేద తీరుతున్నాడట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఆయన క్లోజ్ ఫ్రెండ్ కదా, ఆయనే చెప్పాడు. సార్ ఎలా చూడాలి? సురేష్ గారు, మీకు పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే సోదరుడు విజయ్ కిరణ్ గారు, సిపిఎం నాయకులు వెంకటేశ్వర, సిటీ 24 వ్యక్తులందరూ కూడా నమస్కారం. ఈరోజు చాలా రోజుల తర్వాత గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి ఈయన ప్రస్తుతం వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు. గతంలో ఈయన మీద పోటీ చేసినటువంటి మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి సింగపూర్లో, మలేషియాలో సోమిరెడ్డికి
ఆస్తులు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, అక్రమంగా సంపాదించాడు అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మీద మరి గ్లోబల్స్ ప్రచారం చేసి, అదేవిధంగా ఆయన ఇవన్నీ రుజువు చేయమని చెప్పి కోర్టులో చేసేటువంటి సందర్భంలో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా, ఎందుకంటే నాకు తెలిసి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడ కోర్టులో దొంగలు పట్టినటువంటి ఘటన నేను చూడాల. మరి మీకేమైనా తెలిసేమో కానీ నాకు తెలియదు, కానీ మరి డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా కోర్టులో దొంగలు పడి మరి ఇదే కేసు సంబంధించినటువంటి ఫైల్స్ థెఫ్ట్ చేసినటువంటి ఘటన మనం చూడాలి. అలాంటి పెద్ద నిష్ణాతుడు యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. అయితే ఈ కేసు సంబంధించి ఇప్పుడు ఈ యొక్క మైనింగ్ కేసు సంబంధించి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి అనే గ్రామం సమీపంలో 32 ఎకరాల మైనింగ్ కి సంబంధించి ఈ యొక్క విద్యాకిరణ్ అనేటువంటి చెన్నై చెందినటువంటి ఒక వ్యక్తి మైనింగ్ చేసుకుంటూ పరిస్థితి మనం చూస్తాం. అయితే ఆ మైనింగ్ సంబంధించి లీజ్ అయిపోవడంతో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో 2019 వచ్చేసరికి మరి క్వార్టర్స్ కి విపరీతమైన డిమాండ్ పెరగటం, ఆ దెబ్బతోటి, ఎందుకంటే ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి స్వగ్రామానికి పక్కనే ఉంటుందంట ఈ క్వారీ, ఆ ఊరికి సమీపంలో. మరి ఆ క్వారీ మీద ఆయన కన్ను పట్టడం, ఎలాంటి అనుమతులు ముందస్తుగా ఎలాంటి ఏదైనా సరే పర్మిషన్స్ లేకుండానే తన ఇష్టానుసారంగా విద్యాకిరణ్ని బయటించి నయానో భయానో సామధాన దండపాలతో బయటించి, ప్రభుత్వం ఉంది కాబట్టి, మంత్రి కాబట్టి ఈయన పూర్తిగా మరి ఆ క్వారీని స్వాధీనం తీసుకొని ఏ విధంగా మైనింగ్ నిర్వహించాడు. దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు మాజీ శాసనసభ్యుడిగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన అనేక పర్యాయాలు పోరాటం చేసినప్పుడు మనం చూసాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన దీక్ష చేపడితే, ధర్నా చేపడితే ఇజ్రాయల్ను సైతం, ఎందుకంటే ఆయన భయపించడం కోసం, అతను అవమానపరచాలన్నటువంటి దురుద్దేశంతో, కపట బుద్ధితోటి కాకాని గోవర్ధన్ రెడ్డి విచక్షణ కోల్పోయి, ఉచ్చ నిశ్వాసాలు మరి మర్చిపోయి, మరి ఇజ్రాయల్ను తీసుకొచ్చి ఆ టెంట్ లో దగ్గర కూర్చోబెట్టి ఆయన అవమానం చేయడానికి ప్రయత్నించినటువంటి ఘటనలు మనం చూసాం. అలాంటి వ్యక్తి మరి కేసు రిజిస్టర్ అయిన తర్వాత 55 రోజుల పాటు ఆయన తప్పించుకొని తిరిగి వివిధ రాష్ట్రాల్లో మీరు చెప్పినట్లుగా ఆయన ఒక విలాసవంతమైనటువంటి జీవితం, ఎందుకంటే సఫలంగా వచ్చినటువంటి సొమ్ము అతని దగ్గర మంత్రిగా. ఈ యొక్క క్వార్టేజే కాదు, గ్రావెల్ కూడా విపరీతంగా మరి తవ్వి నేషనల్ హైవేలకి మరి గ్రావెల్ సప్లై చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. విపరీతంగా మరి వందలాది ఎకరాల్లో గ్రావెల్ మాఫియా నడిపినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజు కటకటాల పాలైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మనం గమనించాలి, దాదాపు మనం చూసినట్టుగా 61.313 టన్నుల మరి క్వార్టర్స్ ని అతను తప్పుకొని, చివరికి ఎవరైతే మైనింగ్ ఏడి బాలాజీ గారు ఉన్నారో ఆయన కేసు నమోదు చేయడంతో, ఎందుకంటే ఆ పెనాల్టీ వేశారు 7.56 కోట్ల రూపాయలు, పెనాల్టీ కూడా కట్టకుండా అసలు విచారణకు రమ్మని 3-4 సార్లు ఈ పోలీసులు నోటీసులు ఇచ్చినా రాకుండా ధైర్యంగా నాకేమైతున్నటువంటి భీంకరంతో ఆయన వ్యవహరించినటువంటి తీరుకి ఈరోజు చరణగీతం పాడే విధంగా ఈరోజు చాలా స్పష్టంగా నాకు ఒకటి అనిపిస్తున్నారు సురేష్ గారు, పొరపాటున మళ్ళా జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఇవన్నీ ఘటనలు చూసినట్టు మద్యం, ఇసుక, అలాగే ఇవి ఈ మైనింగ్, ఇవన్నీ అక్రమాలు చూసిన తర్వాత ఇవన్నీ కేసులు మాఫీ అయ్యాయేమో, అసలు రాజకీయాల్లో మరి రైతులు కడుగుతున్న వ్యక్తులు ఎవరు కనపడకుండా ఈ యొక్క మాఫియా బ్యాచ్ మొత్తం కూడా మళ్ళా రంగంలోకి వచ్చేది అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఈ విధంగా, ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి కాదు, వల్లభనేని వంశీ సంగతి కూడా మనం చూస్తా ఉన్నాం, కొడాలి నాని వ్యవహారం మనం చూస్తా ఉన్నాం. అనేక మంది ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నిలువునా దోపిడీ చేశారో, ప్రజల యొక్క దక్కాల్సినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం. ఎందుకంటే దుర్మార్గం. ఎందుకంటే మరి ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళ మాట నడుస్తున్నారు. ఇందాక పెద్దలు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ రోజు
అన్న 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 అడుగుజాడలో తమ్ముడు నడిచినట్టుగా వీళ్ళు కూడా అదే పరిస్థితి. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క మరి మంత్రి బియ్యం మాఫియాలో నెలకి 40 లక్షలు 50 లక్షలు. ఇప్పటికే ఈ యొక్క 11 నెలల కాలంలో కొంతమంది ఎలక్షన్ ఖర్చు కూడా వచ్చినట్టుగా ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు. బియ్యం, మద్యం, ఈరోజు మద్యం ఏర్లైపోతా ఉంది. ఈరోజు బెల్ట్ షాపులు కాదు, అవి బార్లు లాగా నడుస్తా ఉన్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంకా పెద్ద వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళ పరిపాలన, మీ పరిపాలన. వాళ్ళకంటే మీ నాయకులు తక్కువ తింటాం. ఈరోజు పూర్తిగా ఈరోజు మరి పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా అన్నిటినీ కొల్లగొడుతూ ఉన్నారు, ప్రకృతి వనరులు దోచుకుంటా ఉన్నారు. ఈరోజు మీ పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా ఈరోజు వస్తా ఉంది. మీరు ముందు చూస్తారు. ఎందుకంటే నేను వేరే విధంగా దురుద్దేశంగా మాట్లాడుతున్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేను ఇప్పుడు చెప్పా, గత 5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోషేసేవాళ్ళు, లెక్కలెక్కరంగా ప్రవర్తించేవాళ్ళు. కానీ వీళ్ళు కూడా మీ నాయకులు చంద్రబాబు, లోకేష్ కి, లేకపోతే మీ పార్టీ అధిష్టానికి తెలుసో తెలియదు, మాకు తెలియదు. కానీ ఈరోజు అనేక చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు ఇష్టానుసారంగా మరి దోపిడీ చేస్తా ఉన్నారు, వనరులను దోచుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి, కాకానికి మరి కటకటాలు పాల్చినటువంటి ఘటనకు సంబంధించి ఇంకా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ A4 గా ఉన్నాడు. ఇది ఒకటే కాదు, మైనింగే కాదు, గ్రావెల్ కూడా విపరీతంగా మరి గ్రావెల్ ని దాదాపు 100 ఎకరాల్లో మరి దాదాపు 100 మీటర్ల లోతున మరి JCBలు పొక్కులతో కొట్టేసి ఏదైనా గ్రావెల్ అమ్ముకున్నాడో దాన్ని కూడా మేము కూడా కేసు నమోదు చేయాలా? ఇలాంటి అవినీతి పరులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళని వేటాడి వెంటాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏ విధంగా ఆ నియోజకవర్గంలో సీనియర్ మ్యాన్, నాకు బాగా తెలుసు. ఆయన 94 నుంచి నాకు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మా ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి చేసినటువంటి వ్యక్తి, ఆయన వ్యవసాయ మంత్రి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన్ని ఏ విధంగా ఎదిరించారు? నడమంత్రపు సింగ్ తోటి ఈ కాకాని, గోవర్ధన్ లాంటి వ్యక్తులు మరి ఏ విధంగా ఆ వ్యవస్థని నాశనం చేశారు, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా సురేష్ గారు, ఇతని యొక్క అవినీతి అక్రమాలను ఇంకా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఈ ఏదైతే గ్రావెల్ మాఫియా నడిపాడో దాని మీద కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే MNRGS కింద ఏ విధంగా మరి కోట్లాది రూపాయలు నొక్కేశారో అవి కూడా బయట తీయాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖలో మరి ఎంత అవినీతికి పాల్పడ్డాడో వాటి మీద కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అదే విధంగా తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి అవినీతి విషయంలో కూడా ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలా? లేని పక్షంలో ప్రజలు మాత్రం మరి సమయం చూసి తెప్పేసే పరిస్థితి ఉంది. గడ్డు కాల్చి వాత పెట్టే సమయం కూడా ఆసన్నం అవుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.